హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న బీట్రూట్ ముక్కలు నేను కట్ చేసి అవన్నీ వాటర్లో పెట్టాను చూడండి. ఒక్కసారి పక్కన పెట్టాను కదా, అది రోజు మొక్కలకి ఇస్తాను. ఎలా ఇస్తానో చూడండి. దీన్ని ఒక్కసారి ఏదన్నా ప్లాస్టిక్ కానీ చెక్క లేదంటే కర్ర పుల్లతో కానీ కట్టెతో కానీ తిప్పండి. చూడండి ఎంత బాగా ఫెర్టిలైజర్ రెడీ అయిందో. దీంట్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అన్నీ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మొక్కల్లో గ్రీనరీ పెరుగుతుంది అనమాట. పత్రహరితం బాగా పెరుగుతుంది. చూడండి, కొన్ని మొక్కలు చూస్తే మనకి ఆకులు తెల్ల తెల్లగా అయిపోయి ఉంటాయి కదా, అదేంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. ఇట్లాంటప్పుడు మనము నెలకి 2 సార్లు లేదంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా మనం ఇచ్చుకుంటే మొక్కలకి పత్రహరితం పెరిగి అవి ఫుడ్ బాగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మొక్కలు మరి వాటికి అయ్యే ఆహారం అయితే తయారు చేసుకోలేము, మనము ఇవ్వాలి. కాబట్టి మనం కేర్ తీసుకోవాలి. ఎప్పుడు ఏది అవసరమో అది మనము అందించాలి. మనకు అన్నిసార్లు బీట్రూట్ ఉండకపోవచ్చు, అలాంటప్పుడు వేరేది ఇచ్చుకుంటాం, మస్టర్డ్ కేకో సంథింగ్ అలా. ఇప్పుడు మన దగ్గర ఇవి వేస్ట్గా ఉన్నాయి, నేనేమి కొని ఇవ్వట్లేదు, నాకు చెల్లి ఇచ్చింది. వాటిని నేను ఇలా ఫెర్టిలైజర్గా తయారు చేసుకున్నా. వాళ్ళకి పని చేయవై వెళ్ళిపోయినాయి. అలాంటివి మనం వంట చేసుకోలేము కాబట్టి అవి మనకి మొక్కలకి వాడుకోవచ్చు. ఇదంతా నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే రీసైకిల్. తర్వాత ఎక్కువ మనం పెట్టుబడి పెట్టకూడదు. చూసారా, ఇది డైల్యూట్ చేసుకున్నాను. ఇది నేను మొక్కలకి ఇచ్చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మిగిలిపోయినా లేదంటే మనకి మార్కెట్కి వెళ్తే మహా అయితే ఒక 20 రూపీస్ మనం పెడతాం అంతే. మీ గార్డెన్ని బట్టి మీరు 2 దుంపలు తెచ్చుకున్నా సరిపోతుంది. చూడండి, ఇవన్నీ ఇస్తా ఉన్నాను. నెక్స్ట్ వీక్ మనం మంచి రిజల్ట్ అయితే చూస్తాం. ఒక 3-4 డేస్లోనే మొక్కల్లో తేడా మనకి కనబడుతుంది. మీరు కూడా గార్డెన్ ఉంటే తప్పకుండా ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ అన్నది మాత్రం వాడుకోండి. నేను ఏదైనా సరే తక్కువ కాస్ట్తో ఇదే చెప్తా అన్నాను. మనం ఏమి అక్కడ దొరకని వస్తువులతో ఏమి చేయట్లా, మీరు గమనించండి. ఇది రెడ్ బొగడబంతి సీడ్స్ కావాలంటున్నారు. ఇది నేను ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి నాకు ఇప్పట్లో సాధ్యం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో